కాబట్టి అన్నయ్య ఇది మన ఇద్దరి మధ్య ఒడంబడిక అని అవి తీసుకెళ్లి మొట్టమొదట ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. అంటే మహారాజు పట్టాభిషేకం అవగానే ఏనుగు మీద కూర్చోవాలి కాబట్టి ఏనుగు మీద పెట్టాడు. తర్వాత తీసి రథంలో తాను కూర్చున్నా, రథంలో పెట్టలేదు ఆ పాదుకల్ని, తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. తత శిరచకృత్వాతు పాదుకే భరతస్తథా ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత. శత్రుఘ్నుడితో కలిసి శత్రుఘ్నుడిని పక్కన కూర్చోబెట్టుకుని పాదుకల్ని తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. ఎందుకని? ప్రభువు కన్నా ప్రభువుతో సమానంగా తను కూర్చోకూడదు. రథంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టినా ప్రభువుతో సమానం అవుతుంది. అందుకని రథంలో పక్కన పెట్టుకోలేదు పాదుకల్ని, రథంలో కూర్చుని తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆయన ఉన్నతంగా కూర్చున్నారు, నేను ఆయన కింద కూర్చున్నాను కింకరుణ్ణి. ఇప్పుడు ఆ పాదుకలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రత అగ్రత ప్రయుః సర్వే మంత్రిణో మంత్రపూజితా. ఇటువంటి ఋషులందరినీ పిలిపించాడు. నేను ఇంకా ఈ అయోధ్యానగరంలో ఉండలేను, బయట ఉన్నటువంటి నంది గ్రామంలో నేను రాజ్యం చేస్తాను, నా తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్ళిపోతాను. నేను కూడా జటలు కట్టుకుని సింహాసనం మీద ఈ పాదుకలు పెడతాను, వీటికి తెల్లటి గొడుగుని అలంకారం చేస్తాను. తెల్ల గొడుగు కింద ఈ పాదుకలు ఉంటాయి. అంటే రాముడు సింహాసనం మీద తెల్ల గొడుగు కింద రాజారాముడై కూర్చున్నాడని గుర్తు. నేను రామపాదములకే నమస్కరిస్తున్నానని పాదుకలకు నమస్కరిస్తాను. దీనికే చామరం వేస్తాను, దీనికే ఛత్రం పడతాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్తాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్పి రాజ్యం చేస్తాను. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. పాదుకా పట్టాభిషేకం అన్న మాటలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైతే మీకు కాదు, మీ వంశమునకు ఆచంద్ర తారార్కము శ్రీరామ రక్ష. మనం ఒక మాట అంటుంటాం, శ్రీరామ రక్ష, 100 ఏళ్ళు ఆయుష్ అంటుంటాం. శ్రీరామ రక్ష అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీరు బయలుదేరండి అయ్యా. పాదుకా పట్టాభిషేకంలోనే ఉంది ఆ మాట. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను, బాగా పట్టుకోండి. అప్పుడు మీరు పాదుకలు తల మీద పెట్టుకుంటే మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పరిపాలిస్తున్నవేవి? పాదుకలు. ఆ పాదుకలు ఎవరివి? రాముడివి. రాముడు రాజ్యం చేస్తున్నాడు. రాముడు తిన్నగా శాసనం చేస్తున్నాడా? రాముడు కూర్చుని అధికార పత్రాల మీద సంతకాలు పెడుతున్నాడా? రాముడు మాట్లాడుతున్నాడా? ఇది చాలా కీలకమైన ఘట్టం. నేను చెప్పే దాని మీద శ్రద్ధ పెట్టండి. రాముడు మాట్లాడుతున్నాడా? రాముడు మాట్లాడు. రాముడు శాసనాల మీద సంతకాలు పెడతాడా? పెట్టడు. రాముడు తీర్పు చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? భరతుడు చేస్తాడు. కానీ భరతుడు ఎలా చేస్తాడు? నాది రాజ్యం అని చేయడు. ఎవరిది రాజ్యం అని చేస్తాడు? రాముడిది రాజ్యం అని చేస్తాడు. రాముడిది రాజ్యం అయితే మరి రాముడేడి సింహాసనంలో? రామపాదుకలే రాముడు. కాబట్టి రామపాదుకలు అక్కడ పెట్టి రామపాదుకలకి చెప్తాడన్నీ. రామ ఇదిగో ఇలా చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా శాసనం చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా ఆజ్ఞ ఇస్తున్నాను అని అన్నిటినీ కూడా రామచంద్రమూర్తికే చెప్తున్నానన్న భావనతో ఆ సింహాసనంలో పాదుకలు పెట్టి రాముడికి చెప్తున్నానని చెప్తాడు. ఇప్పుడు రాజ్యము రాముని యందు న్యాసమైనది అంటారు. న్యాసమైనది అంటే తనదేగా అందరికీ కనపడుతున్న దాన్ని తనదిగా వాడుకోడు. రాముడిది అంటాడు. మరి నువ్వెందుకు పరిపాలిస్తున్నావు? రాముడు నన్ను పరిపాలించమన్నాడు కాబట్టి పరిపాలిస్తున్నాను. ఇది ఎక్కడుండాలో తెలుసా అండి? పాదుకా పట్టాభిషేకం ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉండాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను రామాయణం ఉపన్యాసం చెప్తున్నాను. ఇప్పుడు ఏదో 42 రోజులు ఈ ఉపన్యాసాలు చెప్పి నేను వెళ్ళిపోతాను ఈ ఊరు నుంచి. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరో వేదిక మీద ఆఖరి రోజు వచ్చి కోటేశ్వరారు 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశారు అన్నారు అనుకోండి. చేశానా లేదా? చేశాను. 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనం చేశాను. అవును, నేనే చేశాను అని అనుకోకూడదు. నేను లోపల ఏమనుకోవాలో తెలుసా? ఈశ్వరా, నా లోపల వాయువు నువ్వై, నా నాలుక మీద సరస్వతివి నువ్వై, నా కంటి చేత శ్లోకాన్ని చూడగలిగిన శక్తి నీవై, నా నాభి నుంచి లాగినటువంటి ఊపిరిని వాక్కుగా మార్చి ఈ 500 సర్గలలో నిక్షిప్తమైనటువంటి రామాయణ కథని 2.5 గంటలు మాట్లాడినా నా డొక్కలు నెప్పెట్టకుండా నన్ను కాపాడి నా చేత పలికించి కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారన్న కీర్తిని నాకు కట్టబెట్టి నాలో నుండి పలికిన రామా నువ్వు రామాయణం పలికిన వాడివి అని నేను అనాలి. ఇలా నేనంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను రామాయణం చెప్పాననకూడదు. రామాయణం నా చేత నా స్వామి చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశాడు. అలా అనకండి అనకూడదు. అలా అన్నివ్వాలి. వాళ్ళు అంటారు 42 రోజులు కోటేశ్వరారు రామాయణం చెప్పారంటారు. నవ్వు నవ్వాలి. రేపు ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు రామా నిన్నటి రోజున నాతో పట్టాభిషేకం చెప్పించారు స్వామి, ఇవాళ అనసూయాఘట్టం కూడా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి అని అడగాలి. అంతేగాని నిన్న ఎంత బాగా చెప్పానో చూసావా నీ కథ అనకూడదు. ఇది న్యాసం అంటారు. న్యాసం అంటే నిక్షేపించుట, బుద్ధిని నిక్షేపించాలి.
నాది అనకూడదు, వాడిది అనాలి. వాడిదైనది నా చేత చెప్పబడుతోంది, వాడిదైనది నా చేత అనుభవింపబడుతోంది, వాడిదైనది నా చేత పరిపాలింపబడుతోంది. ఓ 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చాను అనకూడదు, పైకి పైకి నేను ఇచ్చాను అనాలి. కోటేశ్వరారు 1000 రూపాయలు ఇచ్చారట అనాలి. లోపల ఈశ్వరుడు నాకు 1000 రూపాయలు ఇచ్చి నా చేత 1000 రూపాయలు ఆయనకి ఇప్పించి ఆయనకి ఇచ్చాడన్న పుణ్యాన్ని నాకు కల్పించాడు, ఈశ్వరుడు ఇప్పించాడు, నేను ఇవ్వడం ఏంటండి అనుకోవాలి. అన్నీ న్యాసం చేస్తారు. ఎదురుగుండా కనపడుతున్నాడా? రాముడు వచ్చి కూర్చుని రామాయణం చెప్తూ కనపడ్డా? కనపడ్డావు. లోపల ఉన్నాడు, న్యాసము చేయబడి పాదుకగా ఆయన కాలి చెప్పుగా నేనున్నాను. కాలి చెప్పుగా నేనుండడం నా బుద్ధిని న్యాసం చేస్తే ఆ చెప్పుకి చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు పడుతుంది. ఇది పాదుకా పట్టాభిషేకం అంటే. తాను పరిపాలిస్తున్నా తనది కాదని పరిపాలిస్తాడు. మీరు ఏది చేసినా అలాగే చెయ్యాలి. ఇంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈశ్వరుడు ఇచ్చాడండి అనాలి. ఇంట్లో ఓ పరవన్నం తిన్నారు, ఈశ్వరుడు ఇవాళ పరవన్నం తినే భాగ్యం ఇచ్చాడండి అనుకోవాలి. పైకి అనక్కర్లేదు, అలా అందరితో ఇప్పించాడు అనుకుంటారు. లోపల అనుకుంటూ ఉండాలి. ఏది చేసినా బాగా నిద్రపట్టింది, ఈశ్వరుడు ఎంత గొప్ప నిద్ర పట్టించాడా ఆ రాత్రి అనుకోవాలి. లేచారు, ఈశ్వరుడు ఇవాళ ఓపిక ఇచ్చి హాయిగా సకాలంలో కూర్చుని సంధ్యావందనం చేసుకుని భాగ్యం ఇచ్చాడు కదా, ఇవాళ నేను ప్రాయశ్చిత్తంతో కాకుండా వేళపట్టున అర్ఘ్యత్రయ ప్రదానం చేశాను, 4 మాటలు అర్ఘ్యాన్ని ఇవ్వవలసిన అవసరం లేకుండా చేశాను అనుకోగలగాలి. ఏది చేస్తున్నా బుద్ధిని ఆయన యందు న్యాసం చెయ్యాలి. ఈ న్యాసం చెయ్యడానికి ఏమని పిలుస్తారంటే శ్రీరామ పాదుకా పట్టాభిషేకము అని పిలుస్తారు. యథార్థంగా పట్టాభిషేకం చేస్తే బుద్ధితో పనే ఉందండి. ఎదురుగుండా రాముడిని కూర్చోబెట్టి నీళ్లు పోస్తారు, నదీ జలాలు. ఆఖరి రోజున సంపూర్ణ రామాయణ ప్రవచనం పూర్తి అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు నదీ జలాలతో రాముడికి నిజంగా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు రాముడు ఉండడు, రామపాదుకలు ఉంటాయి. రాముడు ఉండడా? రాముడే రామపాదుకలుగా ఉన్నాడా? రాముడే రామపాదుకలుగా ఉన్నాడు. అవన్నీ పాదుకలవి నీవని నువ్వు అనుకుంటున్నావు, నావి కాదు, ఇవన్నీ నీవే తండ్రి. నీ చెప్పు నా తల మీదకి వస్తే నా బుద్ధిలో మార్పు వస్తుంది, నాదన్న అహంకారం విరిగిపోతుంది, నీదన్న భావన బయలుదేరుతుంది. ఈ భావన బయలుదేరగానే నేను పుణ్యాత్ముడనవుతాను, నా బుద్ధిలో పరిశుద్ధి కలుగుతుంది. ఇది కోరడం పాదుకా పట్టాభిషేకం. అందుకే అష్టాదశ పురాణాలలో ఏ కావ్యంలో రామభరతులలాగా ఇంత ప్రేమతో పాదుకా పట్టాభిషేకం చేసి 14 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన, నాదన్న భావన లేకుండా రాజ్యాన్ని పరిపాలించి రాజర్షి అయి తరించిన మహాపురుషుడు భరతుడు. అందుకే శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఆ పాదుకా పట్టాభిషేకమే ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఆ పాదుకల్ని తల మీద పెట్టుకుని మేళతాళాలతో తీసుకొస్తారు. నదీ జలాలను ఆవాహన చేసినటువంటి నదీ జలాలతో నిండినటువంటి పూర్ణ కుంభాన్ని బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఆ కుంభాన్ని పట్టుకుని వస్తారు. ఆ వెనకాతల బ్రాహ్మణులు స్వస్తి చెప్తూ వస్తారు, ఎందుకంటే ప్రభువు పట్టాభిషేకానికి వస్తున్నట్టు. ఆ వెనక తల మీద పెట్టుకుని యజమానులు, యజమాని అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, యజ్ఞము చేసే స్వభావం ఉన్నవాడైతే యజమాని అని పిలుస్తారు. ఆయన తల మీద పెట్టుకుని ఆ పాదుకల్ని తీసుకుని వస్తారు. తీసుకుని దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. వచ్చి ఈ సింహాసనంలో ఆ పాదుకల్ని చక్కగా పెడతారు. పెట్టిన తరువాత రామచంద్రమూర్తికే పూజ జరిగితే ఎలా ఉంటుందో ఆ పాదుకలకి పూజ పెట్టేసేయండి. కానీ అది రామచంద్రమూర్తికే పూజ. రామచంద్రమూర్తికే పూజ జరిగిందనుకోండి, ఆయన పాదాలు మీ తల మీద పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆయన పాదాలు ఎత్తితే ఆయన పాదాల కింద మీ తల దూర్చాలి. పాదుకా పట్టాభిషేకంలో ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? పాదుకలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు పూజ చేస్తారు. పూజ చేస్తే మీరు హాయిగా సంతోషంగా ఇవాళ సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తల మీద కూడా ఆ పాదుకలను పెట్టి పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కోట్ల జన్మల నుంచి నేనన్న అహంకారంతో మనం ప్రవర్తించడం వల్ల కలిగినటువంటి పాపము ఏదుందో ఆ పాపము విరిగిపోయి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం. ఇప్పుడు తెల్లగొడుగు కింద రామపాదుకలు కూర్చుంటున్నాయంటే రామచంద్రమూర్తియే రాజై కూర్చుంటున్నారు అని గుర్తు. కాబట్టి భరతుడు ఈ మాట చెప్పి భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్. అన్ని శాసనములు భరతుడే చేశాడు 14 ఏళ్ళు. ఎలా చేశాడు? పాదుకాభ్యాం న్యవేదయత్, పాదుకలకి ఆ విషయాల్ని చెప్తూ చేశాడు. కాబట్టి సమాలవ్యజనం ఛత్రం ధరయామాస సస్వయం భరత శాసనం సర్వం. ఆయనే ఛత్రం పట్టాడు, గొడుగు పట్టాడు, తెల్ల గొడుగు. ఆయనే చామరం వేశాడు. ఇప్పుడు మీరు చూద్దురు కానీ ఎంత శోభస్కరంగా వస్తాయో ఆ పాదుకలు వచ్చేటప్పుడు మీరు దర్శనం చేయండి. ఒకరు తల మీద పెట్టుకుంటారు, వేరొకరు తెల్లటి గొడుగు పడతారు ఆ పాదుకలకి, వేరొకరు చామరం వేస్తారు. చామరం వేస్తూ ఆ పాదుకల్ని తీసుకొస్తారు. ఆ పాదుకల్ని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెడతారు. కూర్చోపెట్టి వాటిని ఆవాహన
అభిషేకం లఘువుగా ఆ నదీ జలాల్ని ప్రోక్షించి చేస్తారు. చేసిన తరువాత నామములు చెప్తూ ఆ పాదుకలకి పూజ జరుగుతుంది. పూజ జరిగినంతసేపు కేవలం చూస్తూ కూర్చోవడం కాదు, మనందరం కూడా పరమ సంతోషంతో ఇన్ని కోట్ల జన్మల తర్వాత శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చూసి ఆ పాదుకలు తల మీద పెట్టుకునేటటువంటి భాగ్యం మనకి కలిగిందో కాబట్టి మనందరం కూడా శ్రీరామాయ నమః అంటాం. రేపటి రోజున సతీ అనసూయ సీతమ్మ కలుసుకుంటారు. అనసూయమ్మ అంటే ఏమిటో రేపు మీరు విందురు గాని. అనసూయమ్మగా ఆవాహన చేసి రేపు కూడా సీతారామ కళ్యాణాన్ని మళ్ళీ చెప్తుంది సీతమ్మ. అక్కడ కొత్త రహస్యాలు చెప్తుంది. చెప్పిన తరువాత ఇక్కడ ఒక సువాసిని తల ముగ్గుబుట్టలా ఉన్న ఒక సువాసిని సతీ అనసూయగా తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేస్తారు. ఇప్పుడు మనందరం కూడా చక్కగా రామనామం చెప్తుందాం. ఆ పాదుకలు వస్తాయి. మీకు నోటికొచ్చిందే కాబట్టి చెప్తూ కన్నులు మాత్రం ఆ వస్తున్నటువంటి పాదుకల వైభవాన్ని చూడండి. చూస్తుంటే ఆ పాదుకలు పట్టుకొని వస్తారు. మనందరం రామనామం చెప్దాం. ఇక ఇవాళకి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేసినట్టే. మంగళం మహత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంటిగా నడతు వారికి తోడు నీడే రామనామము. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎవరు లేచి నిలబడి ఉండకూడదు. ఈశ్వరుడు వచ్చేటప్పుడు కూర్చుని ఉండాలి. ఆ పాదుకలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. ఆ తర్వాత సింహాసనంలో పెట్టాక ప్రభువు కూర్చుని ఉండగా ఎవ్వరు సభలో నిలబడి ఉంటే మహాపాపం సంక్రమిస్తుంది. ప్రభువు ముందు నిలబడి ఉండకూడదు, కూర్చోవాలి ఆసనాల్లో. కాబట్టి ఆయన పాదుకలు అందులో పెట్టగానే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి. చోటు లేకపోతే నేల మీదైనా కూర్చోండి తప్ప నిలబడి ఉండకండి. అందుకని పాదుకా పట్టాభిషేకం సమయంలో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. పాదుకలు వస్తున్నప్పుడు లేచి నేను నిలబడతాను, మీరు నిలబడదురు కానీ. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదతనం.
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रजवत् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ममाग्नेवर्चो विहवेश्वस्तु वयन्तेन्धानास्तनुवं पुटेम मह्यन्नमन्तां प्रतिरश्चरस्रस्पदाध्यक्षेण पृतना जजेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमाददन्तां मय्यातेरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिडन्त पूर्वेरिष्टास्याम तनुवा सुवीराः मह्यं ददन्तु मम जानि हव्याकोतः सत्यामनसो मे अस्तु येनो मानिकां गतमच्चनाहं विश्वे देवातो अधिवोचतामे देवी षडर्वेरुर्णः कृणोत विश्वे देवात इह वीरजध्वम् माहास्महे प्रदधाम तनोभिर्मारथामद्भिषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनदन् पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्तम् प्रत्यञ्चायन्त निगतः पुनस्ते मयितां चित्तं प्रबुधा विनेतत् धाता धातॄणां भुवनस्य दस्पतिर्देवगं सवितारमभिमातिताहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् उरुव्यचानो महितः शर्म जगोतदस्मिन् हवे पुरुहोतः पुरुक्षु सन प्रजाजैहर्यश्वमृढजेन्द्रमानो रेरिटो मापरादा येन सपत्ना अपते भवन्तीन्द्राज्ञभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जद्धनजिदत्तजिद्याः इमन्नो यज्ञं विहवे जुषत्ताच्चकुर्मो हरिवो मेदिनं त्वा देवीं वाचमदनयन्त देवास्तां विश्वरूपा पचवो वदन्ति सा नो मन्द्रतमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपतुष्टुतैतु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्नश्च राष्ट्रं धारयताम् ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। सभायै नमः। आचम्य ओम् अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं च वाक्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। ओम् केशवाय स्वाहा। ओम् नारायणाय स्वाहा। ओम् माधवाय स्वाहा। गोविन्दाय नमः। विष्णो मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा हृषिकेशा पद्मनाभा दामोदराय नमः। संकर्षणा वासुदेवा प्रद्युम्ना निरुद्धा पुरुषोत्तमा धोक्षजा नारसिंहाच्युता जनार्दना उपेन्द्रा हरे श्रीकृष्णाय नमः। यक्षतला पట్టుకోండి प्राणानादम्य उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मतमारभे। ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूद्भवत्वरोम् ममोपात्तदुर्दक्षयद्वारात्रि परमेत्तरप्रीत्यर्थं लोककल्याणार्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपराक्षे श्वेतवराहकल्पे वैवस्पतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन विरोधिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे कृष्णपक्षे द्वादश्यां सौम्यवातरे ऋभनक्षत्रे ऋभयोगे ऋभकर्ण एवं गुणविशेषणविशिष्टायां तुमरधौ श्रीमान् त्रिमतः अस्य जरमानस्य बाभ्रेशगोत्रोद्भवस्य रोहिणी नक्षत्रजातस्य श्रीहरिप्रसादनामधेयस्य धर्मपत्नीरमेरस्य तः कुटुम्बस्य सपुत्रकस्य सपुत्रिकस्य तबान्धवत्या तपरिवारस्य क्षेमस्थैर्यविजरभज आजुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थम् अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादि चातुर्वर्णानां
వ్యాధిచోర దుర్భిక్ష అనావృష్ట్యాది సర్వోపద్రవశాంత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీరామాయణ ప్రవచనాంతర్గత శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి సంభవద్భిర్ద్రవ్యై సంభవద్భిరుపచారై సంభవతా నిగమేన యావచ్చక్తి పురుడతోక్త విధానేన చ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి. నీళ్ళే తరంగ కలశారాధనం కరిష్యే. మళ్ళీ అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి. ఓం కలశే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్తమాత్రతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తుతాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోథకి దుర్వేదः సామవేదోక్యథర్వణः అంగైత్యరహితాः సర్వే కలశాంబుతమాత్రతాః కలశే గంధపుష్పాక్షతాన్ నిక్షిప్య. ఆ కలశలో వేయండి. హస్తేనాచ్ఛాద్య. ఓం ఇమం మే వరుణశ్రుధి హవమజ్జాత మృడయా పామవస్యురాచకే తత్పాదామి బ్రహ్మణా వందమానస్తదా చాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోద్ధ్యురుషకం సమాన ఆది ప్రమోటి. ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పచవః ఆపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపస్పరాడాపశ్చందా గుష్కాపో జ్యోతి గుష్కాపో జడు గుష్కాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువత్వరాప. ఓం గంగే చగమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సర్వే సముద్రాः సరితः తీర్థాని జలదా నదాః సర్వకామకృతే దుఘే తీర్థే ధేనుముద్రాం ప్రదర్శయేతు ఇతి వచనేన కలశే ధేనుముద్రాం ప్రదర్శయ. గంగే చగమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దాంతో జలం తీసి ఆయాంతు శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి దురితక్షజకారకాః కలశోరకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని తటం ప్రోక్ష్య. అందులో ఉంచి పుష్పాలు చేతితో పెట్టుకోండి. ధ్యానం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. తపస్వాధ్యాయ నిరతం తపస్వే వాగ్విరాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిం మునిపుంగవం. శ్రీ పాదుకా పట్టాభిషేకాయ నమః. ధ్యాయామి. ఓం సహస్రతేరుషా పురుషః సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యదష్టదశాంగులం ఆవాహయామి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉతామృధత్తస్యేషానః యదన్నేనాతిరోహతే. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఏతావానస్య మహిమా అతోజ్యాజాగుస్య పూరుటః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధ్వ ఉదయేత్తురుడః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుటః స జాతో అత్యరుచ్యత. పశ్చాద్ధూమిమథో పురః ముఖే ఆచమనీయం సమర్పయామి. యత్తురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాతీదాజ్యం గ్రీష్మ యుద్భచ్చరద్ధవిః. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోహిష్టామజో భువః తాన ఊర్జే దధాతన మహేరణాజటక్షతే. యోమస్యవతమోరసః తస్య భాజజతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షజా జజన్వథ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తతః పంచామృత స్నానం. దీంతో కొంచెం కొంచెం అలా మార్జం చేయండి. ఓం ఆప్యాదస్పతమేతట విశ్వతస్వమవృష్ణజం భవావాజస్య సంగతే దధిక్రావన్నో అకారితం దుష్టోరస్పస్య వాజినః సురభినో ముఖాకరత్రణ ఆజోగంషతారిషత్. శుక్రమసి జ్యోతిరతి తేజోసి దేవో వస్సవితోత్మనాత్మచ్ఛద్రేణ పవిత్రేణ వతో సూర్యస్య రత్నభిః
మధువాత అర్తాజతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోచతే మధుమత్వార్చ్యవగం వ్రజః మధుజ్జౌరస్త్వన పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం మత్తతుర్యః మాధ్వేర్గావో భవంతు నః స్వాదః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాజతు హవేతు నామ్నే స్వాదుర్మిత్రాజ వరుణాజ వాజవే బృహస్పతయే మధుమాంగదాభ్యః పంచామృత స్నానం సమర్పయామి. ఓం యాః ఫలనేర్యా అఫలా అపుష్పాదాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రతోతాస్తానో ముంచంతగో హతః నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం స్వీకురు దేవేశ జనార్దన నమోస్తుతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సప్తాస్యాతం పరిధరః త్రసప్తరమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం అభివస్త్రాతు వతనాన్యర్షాభిధేనుః సుదుఘాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యత్తాన్ రథినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. తంజజ్ఞం బర్హిత ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అజజంత సాధ్యారణయశ్చ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆదుష్కమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతం సమర్పయామి. తస్మాజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రసదాజ్యం అశోకస్తాగశ్చక్రేవాజప్యాన్ గ్రామ్యాశ్చ గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం కరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపపదే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రేత్యర్థం ప్రతిగృహ్యతాం దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాజ్ఞాత్ సర్వహుతః అర్చః సామాని జజ్ఞరే ఛందాగం జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద జనార్దన నమోస్తుతే. అక్షతాన్ సమర్పయామి. తస్మాదశ్వ అజాయంత ఏ కేచో భజాదతః గావో హజజ్ఞరే తస్మాజ్జాత అజావజః మల్లికాజాది కుసుమైశ్చంపకైర్వకుళైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. పుష్పం సమర్పయామి. అత పుష్పైః పూజయామి. రామనామ అష్టోత్తరాన్ని చక్కగా చదువుతుంటాం. ఒక్కొక్క నామం ఒక నామం అయిన తర్వాత మీరు కూడా శ్రీరామాయ నమః అని అందరూ కూడా అనండి. చక్కగా ఒక్కొక్క నామానికి అలా వేసుకోండి. చక్కగా వేస్తుండండి పువ్వులు తులసి దళాలు అన్నీ. ఓం కేశవాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మాధవాయ నమః. శ్రీరామాయ నమః. ఓం గోవిందాయ నమః. శ్రీరామాయ నమః. విష్ణవే నమః. శ్రీరామాయ నమః. ఓం మధుసూదనాయ నమః. శ్రీరామాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీధరాయ నమః. శ్రీరామాయ నమః. ఋషికేశాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. శ్రీరామాయ నమః. దామోదరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం సంకర్షణాయ నమః. శ్రీరామాయ నమః. ఓం వాసుదేవాయ నమః. శ్రీరామాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. శ్రీరామాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం జనార్దనాయ నమః. శ్రీరామాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః.
శ్రీరామాయ నమః ఓం హరజే నమః శ్రీరామాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః ఓం రామభద్రాయ నమః శ్రీరామాయ నమః ఓం రామచంద్రాయ నమః శ్రీరామాయ నమః ఓం శాశ్వతాయ నమః శ్రీరామాయ నమః ఓం రాజీవలోచనాయ నమః శ్రీరామాయ నమః ఓం శ్రీమతే నమః శ్రీరామాయ నమః ఓం రాజేంద్రాయ నమః శ్రీరామాయ నమః ఓం రఘుపుంగవాయ నమః శ్రీరామాయ నమః ఓం జానకీ వల్లభాయ నమః శ్రీరామాయ నమః ఓం జయిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం జితామిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం జనార్దనాయ నమః శ్రీరామాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః శ్రీరామాయ నమః ఓం దాంతాయ నమః శ్రీరామాయ నమః ఓం శరణత్రాణతత్పరాయ నమః శ్రీరామాయ నమః ఓం వాలిప్రమథనాయ నమః శ్రీరామాయ నమః ఓం వాగ్మినే నమః శ్రీరామాయ నమః ఓం సత్యవాచే నమః శ్రీరామాయ నమః ఓం సత్యవిక్రమాయ నమః శ్రీరామాయ నమః ఓం సత్యవ్రతాయ నమః శ్రీరామాయ నమః ఓం వ్రతధరాయ నమః శ్రీరామాయ నమః ఓం సదా హనుమదాశ్రితాయ నమః శ్రీరామాయ నమః ఓం కౌసలేయాయ నమః శ్రీరామాయ నమః ఓం ఖరధ్వంసినే నమః శ్రీరామాయ నమః ఓం విరాధవధ పండితాయ నమః శ్రీరామాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః శ్రీరామాయ నమః ఓం హరకోదండ ఖండనాయ నమః శ్రీరామాయ నమః ఓం సప్తసాల ప్రభేత్రే నమః శ్రీరామాయ నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః శ్రీరామాయ నమః ఓం జామదగ్నయ మహాదర్పదళనాయ నమః శ్రీరామాయ నమః ఓం తాటకాంతకాయ నమః శ్రీరామాయ నమః ఓం వేదాంతసారాయ నమః శ్రీరామాయ నమః ఓం వేదాత్మనే నమః శ్రీరామాయ నమః ఓం భవరోగస్య భేషజాయ నమః శ్రీరామాయ నమః ఓం దోషణత్రిశిరోహంత్రే నమః శ్రీరామాయ నమః ఓం త్రిమూర్తజే నమః శ్రీరామాయ నమః ఓం త్రిగుణాత్మకాయ నమః శ్రీరామాయ నమః ఓం త్రివిక్రమాయ నమః శ్రీరామాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః శ్రీరామాయ నమః ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః శ్రీరామాయ నమః ఓం త్రిలోకరక్షకాయ నమః శ్రీరామాయ నమః ఓం ధన్వినే నమః శ్రీరామాయ నమః ఓం దండకారణ్యకర్తనాయ నమః శ్రీరామాయ నమః ఓం అహల్యాశాపశమనాయ నమః శ్రీరామాయ నమః ఓం పితృభక్తాయ నమః శ్రీరామాయ నమః ఓం వరప్రదాయ నమః శ్రీరామాయ నమః ఓం జితేంద్రియాయ నమః శ్రీరామాయ నమః ఓం జితక్రోధాయ నమః శ్రీరామాయ నమః ఓం జితామిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం జగద్గురవే నమః శ్రీరామాయ నమః ఓం వృక్షవానర సంఘాతినే నమః శ్రీరామాయ నమః ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః శ్రీరామాయ నమః ఓం జయంతత్రాణవరదాయ నమః శ్రీరామాయ నమః ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వదేవాదిదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం మృతవానర జీవనాయ నమః శ్రీరామాయ నమః ఓం మాయామారీచహంత్రే నమః శ్రీరామాయ నమః ఓం మహాదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వదేవస్తుతాయ నమః శ్రీరామాయ నమః ఓం సౌమ్యాయ నమః శ్రీరామాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః శ్రీరామాయ నమః ఓం ముని సంస్తుతాయ నమః శ్రీరామాయ నమః ఓం మహాయోగినే నమః శ్రీరామాయ నమః ఓం మహోదారాయ నమః శ్రీరామాయ నమః ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః శ్రీరామాయ నమః ఓం స్మృత సర్వాఘనాశనాయ నమః శ్రీరామాయ నమః ఓం ఆదిదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం పరమపురుషాయ నమః శ్రీరామాయ నమః ఓం మహాపురుషాయ నమః శ్రీరామాయ నమః ఓం పుణ్యోదయాయ నమః శ్రీరామాయ నమః ఓం దయాసారాయ నమః శ్రీరామాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః
శ్రీరామాయ నమః ఓం స్మితవక్త్రాయ నమః శ్రీరామాయ నమః ఓం మితభాషిణే నమః శ్రీరామాయ నమః ఓం పూర్వభాషిణే నమః శ్రీరామాయ నమః ఓం అనంతగుణగంభీరాయ నమః శ్రీరామాయ నమః ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః శ్రీరామాయ నమః ఓం మాయామానుష చారిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం మహాదేవాది పూజితాయ నమః శ్రీరామాయ నమః ఓం సేతుకృతే నమః శ్రీరామాయ నమః ఓం జితవారాశయే నమః శ్రీరామాయ నమః ఓం సర్వతీర్థమయాయ నమః శ్రీరామాయ నమః ఓం హరయే నమః శ్రీరామాయ నమః ఓం శ్యామాంగాయ నమః శ్రీరామాయ నమః ఓం సుందరాయ నమః శ్రీరామాయ నమః ఓం శూరాయ నమః శ్రీరామాయ నమః ఓం పీతవాససే నమః శ్రీరామాయ నమః ఓం ధనుర్ధరాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వయజ్ఞాధిపాయ నమః శ్రీరామాయ నమః ఓం యజ్వనే నమః శ్రీరామాయ నమః ఓం జరామరణవర్జితాయ నమః శ్రీరామాయ నమః ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః శ్రీరామాయ నమః ఓం సర్వావగుణవర్జితాయ నమః శ్రీరామాయ నమః ఓం పరమాత్మనే నమః శ్రీరామాయ నమః ఓం పరస్మై నమః శ్రీరామాయ నమః ఓం బ్రహ్మణే నమః శ్రీరామాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః శ్రీరామాయ నమః ఓం పరం జ్యోతిషే నమః శ్రీరామాయ నమః ఓం పరం ధామ్నే నమః శ్రీరామాయ నమః ఓం పరాకాశాయ నమః శ్రీరామాయ నమః ఓం పరాత్పరాయ నమః శ్రీరామాయ నమః ఓం పరేశాయ నమః శ్రీరామాయ నమః ఓం పారగాయ నమః శ్రీరామాయ నమః ఓం పారాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వదేవాత్మకాయ నమః శ్రీరామాయ నమః ఓం పరస్మై నమః శ్రీరామాయ నమః ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరామాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి ఓం యత్తురుటం జదధు గతిధాబ్జ కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాభూరూపాదావుచ్యేతే ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్తతంజుతః ఆఘ్రేయసర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ధూపమాఘ్రాపయామి బ్రాహ్మణోత్తముఖమాచేత్ బాహోరాజం జకృతః ఊరో తదస్య జద్వయస్యః పద్భాగం శూద్రో అజానత ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిరదతం మమ పశోగశ్చమక్షమావహ జీవనం చరితోదిత జ్యోతిష్మతీం త్వాసాదయామి జ్యోతిష్కృతం త్వాసాదయామి జ్యోతిర్విదం త్వాసాదయామి భాస్పతీం త్వాసాదయామి జ్వలంతీం త్వాసాదయామి మల్మలా భవంతీం త్వాసాదయామి దీప్యమానాం త్వాసాదయామి రోచమానాం త్వాసాదయాం జజస్రాం త్వాసాదయామి బృహజ్యోతితం త్వాసాదయామి బోధయంతీం త్వాసాదయామి జాగ్రతీం త్వాసాదయామి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అర్తంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత ఓం శ్రీం రాం రామాయ నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అమృతఫలాన్ నివేదయామి ఓం ప్రాణాద స్వాహ ఓం అపానాద స్వాహ ఓం యానాద స్వాహ ఓం ఉదానాద స్వాహ
ఓం సమానాద స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, దేవస్య తాదవత ప్రసవేష్మినోర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే నివేదయామి నివేదయామి నైవేద్యం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం నాభ్యాతే దంతరక్షం శీర్షోద్యోత్తమ వర్తత పద్భ్యాంభో మృత్యుశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. మెళుద్ధనతో నీళ్లు తీసి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం మంగళధ్వని చేయండి డోలు సన్నాయి వారు. ఓం వేదాహమేతం పురటం మహాంతం సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వా బివదనుజదాస్తే సమ్రాజం చ విరాజం చ భిత్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రముఖే తదా మాతగోత్రజామతే మానో హిగోసేజ్జాతవేదోగామత్కం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహే శ్రయామా పరిపాతయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీం రాం రామాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. శ్రీమద్ రమారమణ గోవింద. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఓం ధాతా పురస్తాద్యముదాజహారా శక్రః ప్రవిద్వాన్ ప్రదదశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతే నాన్యః పంథా అజనాయ విద్యతే సజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్తురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విత్తమూర్తిషు త్వం యజ్ఞస్తం వషట్కారస్తమింద్రస్తగో రుద్రస్తం విష్ణుస్తం తం ప్రజాపతిః తం తతాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు తదా శివోం తద్విష్ణోః పరమం పదగో తదా పశ్యంతి సూరజः దివేవ చక్షురా తతం తద్విప్రాతో విపన్నవో జాగృవాగో సస్సమింధతే విష్ణోర్యత్తరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్నప్త్రే స్థో విష్ణోస్యూరతి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా అథైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతే సోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ చేయగలరా? నమస్కారం చేయండి. అలా నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథాచరణం నాస్త్యత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రఘుపుంగవా. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఒకసారి మంగళధ్వని డోలు సన్నాయి వాయించు. ఆ వింజామరాలు తీసుకోండి. రెండు చేత్తో రెండు పట్టుకోండి. వింజామరాలు రెండు చేత్తో రెండు పట్టుకోండి. ఓం పుష్పావతే ప్రసోవతే ఫలనేర ఫలా ఉత అష్టాదివ తదత్తరేర వేరుధ పారజస్తవ. ఏతా అసదల్ సుకృతస్క లోకేతా విష్ణోపాయి పాహి. రెండు చేత్తో రెండు పట్టుకోండి. ఆ చేత్తో కూడా పట్టుకోవాలి. రెండు చేత్తో రెండు పట్టుకోండి. ఓం దేవసువామేతాని హవే కోటి భవంతి ఏతావంతో వై దేవానాగో సవాః తదేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తదేనం పునఃస్రువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఛత్రచామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం సుమంగళేరియం వధూరిమా గౌతమే తపత్యత సౌభాగ్యమస్కే దత్తాదాత్తం విపరేతన. ఏతా అసదం సుకృతస్య లోకేతా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియం. రెండు చెవుల్లా పట్టుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం భవతు. ఏకారుషేయ ప్రవరాన్విత బాభ్రేశ గోత్రస్య ఆపస్తంభ సూత్రః యజుశాఖ అధ్యాదే శ్రీహరిప్రసాద్ గుప్తా అహంభో అభివాదజే. మీరు తరించిపోయారులేండి. మీరు తరించిపోయారు. ఇంకా రాముడు రాముడే. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ జనార్దన. రఘుపుంగవ అపరాధ సహస్రాణి క్రియంతే హన్నిచం మజా పుత్రోజమితి మాం మత్వా క్షమస్వ రఘుపుంగవ. యస్య స్మృత్యా చ నామోక్త తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాంజాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్తూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది శ్రీరామాయణ ప్రవచనాంతర్గత శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి షోడశోపచార పూజా ఫలం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం ఏతా అసదన్న సదన్ ఏతా ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్ ఏతా ఏతా అతదన్ సుకృతస్య అసదన్ సుకృతస్య సుకృతస్య తదన్న తదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్య తదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే తు కృతస్య తు కృతస్య లోకే తాస్తా లోకే సుకృతస్య తు కృతస్య లోకే తాః సుకృతస్యేతి సుకృతస్య లోకే తాస్తా లోకే లోకే తా విష్ణో విష్ణోతా లోకే లోకే తా విష్ణోః తా విష్ణో విష్ణోతాస్తా విష్ణో పాహి పాహి విష్ణోతాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణోజితి విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి. ఓం యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం. యజ్ఞపతిమితి యజ్ఞ
పతిం పాహి మాం మాం పాహి పాహి మాం జగ్ననియం జగ్ననియం మాం పాహి పాహి మాం జగ్ననియం మాం జగ్ననిజం జగ్ననియం మాం మాం జగ్ననియం యజ్ఞనియమితి యజ్ఞానియం సృజమేవావరుంధే శీతే వాతే పునం నివేత్య క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే ప్రాప్తతిష్ఠత్తా దదతి పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాద్రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్ దిశం జగతి తం దక్షిణా పరివహంతి దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్ ఆజుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాం దిశం జగతి తం ప్రత్యంచమావర్తయంతి ప్రతీచీ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీచీం దిశం జగతి తముదీచీ తిష్టత్తుపాపరివహంతుదీచీ దిగ్భాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచీం దిశం జగతి సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయతి య ఏవం వేద శతమానం భవతి శతాజు పురుషః శతేంద్రియాజుష్కేవేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అమ్మ ఇప్పటి వరకు మనం పట్టాభిషేకం చూసాం. అంటే రామచంద్రమూర్తి చక్రవర్తిగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనకి భయం లేదు, ఎందుకంటే మనకి సమర్థవంతమైనటువంటి పరిపాలకుడు ఉన్నాడు. ఆయన ఛత్రఛాయల్లో మనం హాయిగా సంతోషంగా జీవితాన్ని గడిపేయచ్చు. మనకి అంత గొప్ప ప్రభువు దొరికినప్పుడు మనం కోరుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది. మనం అందరం ఏం కోరుకోవాలంటే మన ప్రభువు యొక్క బలం నిరంతరం అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలి. అలా కోరుకుంటే ఆయన ఎంత బలవంతుడవుతాడో మనకంత రక్షణ కలుగుతుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. వాళ్ళిద్దరూ ఎంత బలంగా ఉంటే సీతారాములు మనమంత హాయిగా ఉంటాం. కాబట్టి ఈశ్వరుడు మనకి ఎంత పెద్దగా అనగలిగిన కంఠం ఇచ్చాడో దాన్ని చూస్తాడు. ఇప్పుడు అంత గట్టిగా అంటున్నాడా లేదా నిజంగా అని చూస్తాడు. కొన్ని ఎంత నిశ్శబ్దంగా అంటే అంత బలం మంత్రం, కొన్ని ఎంత గట్టిగా అంటే అంత బలం. దిక్కులు పిక్కటిల్లేలా అందరూ చెప్పండి 3 మార్లు. ఇది అంటే మనం బలం విష్ణోహ ప్రవర్ధతాం, మళ్ళీ అందరూ కానీ అంటే విష్ణువా నీ బలము పెరుగుగాక. ఆయన బలం ఎంత పెరిగితే మనం అందరం అంత సుఖంగా ఉంటాం. ఇది మన కంఠంతో అంటే ఆయన సంతోషిస్తాడు. ఓ నా బలం పెరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు, కాబట్టి వీళ్ళని నేను పరిపాలించి వీళ్ళకి ఆపద రాకుండా కాపాడతాను. రాముడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాబోయేటటువంటి ఆపదలని దొంగిలించి, అంటే వస్తున్న ఆపద మనకి తెలియకుండానే ఆయన తీసేసి దాని స్థానంలో ఒక శుభాన్ని మనకిస్తాట. అంటే కన్నాలు పడిపోయిన సిలవరి బిందె ఎత్తుకుపోయి బంగారు బిందె ఇంట్లో పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్న దొంగ ఆయన. అంత గొప్పవాడు. కాబట్టి ఆయన బలం పెరగాలని కోరండి. నేను చెప్తాను, మీ అందరూ చెప్పండి ముక్త కంఠంతో. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏమిటి ఇంతమంది ఉండి ఇంతే రేకు ఎగిరిపోవాలి చెప్తే. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. అది ఇంకొక మారు. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. చాలా సంతోషం. ఇప్పుడు పాదుకలు మీ శిరస్సున ఒకసారి ఉంచబడతాయి. ఇక్కడ ఆగిపోయి వాటిని ముట్టుకునే ప్రయత్నం అవి ఏం చెయ్యక్కర్లేదు, మీ తలకి తగిలితే చాలు.